ఐపీఎల్ 2026 సీజన్లో అటు లక్నో ఇటు పంజాబ్ ఇద్దరు కూడా వాళ్ళ ఆఖరి లీగ్ మ్యాచ్ను పూర్తి చేసేసారు. అయితే ఇక శ్రేయస్ అయ్యర్ విషయంలోకి వచ్చినట్టయితే తను అద్భుతమైన సెంచరీతో అదరగొట్టేశాడు. ఇక ఈ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో పంజాబ్ జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక వరుసగా 6 పరాజయాల తర్వాత గెలుపొందిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అంటే ఆ షాట్తోనే ఐపీఎల్లో అయ్యర్కు ఇదే తొలి సెంచరీ కావటం విశేషం. ఈ విజయానంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రతి బ్యాటర్ కలలు కనే క్షణం ఇది అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా తొలి ఐపీఎల్ సెంచరీ. పైగా జట్టుకు ఎంతో అవసరమైన సమయంలో ఇది రావటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వరుసగా 6 ఓటముల తర్వాత ఎట్టకేలకు మేము విజయం సాధించాం. ఈ విజయం మా జట్టులో గొప్ప సానుకూలబద్ధమైన ఒక మైండ్ సెట్ని నింపింది. రేపటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు మేము మద్దతు ఇవ్వాలని, వాళ్ళు గెలవాలని అనుకుంటున్నాం. మా బౌలర్ల ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి ఓవర్లో 16 పరుగులు ఇచ్చినప్పటికీ అజ్మతుల్లా ఉమర్జాయ్ అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను తిరిగి మా నియంత్రణలోకి తీసుకొచ్చాం. అతను వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాకుండా కట్టడి చేశాడు. ఇక యజ్వేంద్ర చాహల్ కూడా మాకు మంచి మొమెంటం అందించాడు. గత మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చినా ఈ మ్యాచ్లో అదరగొట్టేశాడు. ఇక ఈరోజు నేను వీలైనంత ఎక్కువసేపు క్రీజ్లో ఉండాలనుకున్నాను. అవసరమైన షాట్స్ మాత్రమే ఆడాలనుకున్నాను. అనవసరమైన షాట్స్ ఆడి నేను ఎక్కడ కూడా నా టైమింగ్ మిస్ అయ్యి అవుట్ అవ్వాలని అనుకోలేదు. క్రీజ్లో ఉంటే పరుగులు వస్తాయన్న విషయం తెలుసు. ప్రభ్సిమ్రన్ సింగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న తీరు అమోఘం. ఆ ఒక్కరి వల్లే మ్యాచ్ గెలుస్తుంది అనడం అసాధ్యం, కానీ కొంతమంది మ్యాచ్ని మార్చేస్తారు. గేమ్ చేంజర్స్ అంటారు కదా, వాళ్ళే అన్నమాట. అయితే మేము వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ప్రత్యేకంగా మీటింగులు పెట్టేసి ఆటగాళ్ళని అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పాలని అనుకోలేదు. ఎందుకనంటే గత ఓటములు తలుచుకుంటే నిరాశ వస్తుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. దాని బదులు వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు కానీ లేదా ఫోకస్ చేయాల్సిన విషయాలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి పర్సనల్గా చెప్పాలి అంటూ రికీ పాయింటింగ్కి చెప్పాను. అదే నాకు ఈరోజు బాగా కలిసి వచ్చింది. అది చాలా పాజిటివ్గా అనిపించింది. పిచ్ కండిషన్స్కి సంబంధించి నేను చాలా బాగా ప్రశాంతంగా ఆడాను. ఇంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు, హ్యాపీగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్